అందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఈరోజు తిరుమల లడ్డు కల్తీపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులంతా కలిసి తిరుమల లడ్డు కల్తీ ఎవరైతే చేశారో వారిని శిక్షించాలి అని నిరసన ర్యాలీ చేయడం జరిగినది. ఈ నిరసన ర్యాలీలో శ్రీ సత్యసాయి జిల్లా విశ్వ హిందూ పరిషత్ సభ్యులంతా కూడా చాలా బాగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కల్తీ ఎవరైతే చేశారో వారిని శిక్షించాలి అని. ఇంతేకాకుండా శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ పులిచెర్ల వేణుగోపారి గారి మాటల్లో కూడా వినండి. జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. జై 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 ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. దానిపైన విశ్వ హిందూ పరిషత్ కేంద్ర రాష్ట్ర కమిటీలో స్పందించి వెంటనే ఈ తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో ఆ దోషులను, అంటే పాలక మండలి కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, లేదా దానికి సంబంధించిన వెనుకుండినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే తక్షణమే వారిని గుర్తించి ఆ దోషులను చాలా కఠినంగా శిక్షించాలని ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. దీనిపైన ఒక కమిటీ కూడా వేయాలి. అలాగే సుప్రీంకోర్టు జడ్జి గారితో కమిటీ వేసి ఆ కమిటీలో హిందూ సంఘాల వారు కూడా ఉండాలి. తప్పనిసరిగా చిత్తశుద్ధితో ఈ యొక్క కమిటీ వేసి తప్పనిసరిగా ఆ దోషులను గుర్తించి తప్పు జరిగింటే నిజ నిర్ధారణ చేసి తప్పనిసరిగా వారిని శిక్షించాలని ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. గవర్నర్ గారికి ఈరోజు సత్యసాయి జిల్లా తరపున విశ్వ హిందూ పరిషత్ సత్యసాయి జిల్లా తరపున గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా గవర్నర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. దీంతో భాగంగా విశ్వ హిందూ పరిషత్తుగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ హిందూ దేవాలయాలలో ఇలా అపవిత్రం జరగడానికి కారణం అన్యమతస్థులను ఉద్యోగస్తులుగా పెట్టడం. కాబట్టి వెంటనే ఎక్కడైతే ఈ దేవాలయాల్లో అన్యమతస్థులను పెట్టారో వారు తొందరగా తొలగించాలి, గుర్తించి. అలాగే అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా తిరునామం, బొట్టు, విభూది ఏదో ఒకటి తప్పనిసరిగా ధరించాలి. దేవాలయాల దగ్గర ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు ఏవైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో చుట్టుపక్కల అందరూ కూడా పూజా సామాగ్రి కావచ్చు, హోటల్స్ కావచ్చు, అన్నీ కూడా హిందువులకే ఒప్పజెప్పాలి. హిందువులే ఉండాలి, అన్యమతస్థులు ఉండరాదు. అలాగే ఈ దేవాదాయ శాఖ అనేటువంటిది బ్రిటిష్ కాలం నుంచి ఉంది. దీన్ని వెంటనే రద్దు చేసి ఒకటి సనాతన బోర్డు, ఒకటి ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి తప్పనిసరిగా స్థాపించి దాంతో హిందువులను నియమించి హిందువులకి దేవాలయాలను ఒప్పజెప్పాలి. కావున ఇలా తప్పనిసరిగా ఈ డిమాండ్స్ను ప్రభుత్వం ఈరోజు అమలు పరచాలని విశ్వ హిందూ పరిషత్ తరపున ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.
జై శ్రీరామ్. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలి. దేవాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలి. సనాతన ధర్మ రక్షణ బోర్డును వెంటనే తొలగించాలి. దేవాలయాల్లో అన్యమతస్తులను వెంటనే తొలగించాలి. దేవాలయాలలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలి. భారత్ మాతా కీ జై. మాతా కీ జై. మాతా కీ జై. భారత్ మాతా కీ శిక్షించాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలి. దేవాలయాలలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. దేవాలయాలలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా ర్యాలీగా పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి వినతి పత్రం రాసి ఈ తిరుమల యొక్క లడ్డు కల్తీ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ద్వారా పై అధికారులకి వినతి పత్రం ఇవ్వటం జరిగినది. ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా చాలా బాగా పాల్గొన్నారు. అందరికీ కూడా జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.